హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం బడే మియన్ చోటే మియన్ తెలుగు డబ్బుడు మూవీ. ఈ మూవీ నిన్ననే చూడడం జరిగింది, కానీ నెట్వర్క్ ఇష్యూ వల్ల నిన్న రివ్యూ ఇవ్వలేకపోయాను. కాబట్టి ఇంక ఈరోజు ఇస్తున్నాను రివ్యూ. ఇంక ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే లోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా కథ విషయంలోకి వెళ్ళిపోతే, ఆర్మీ ఏజెంట్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకుని వచ్చి మరి అందరినీ చంపేస్తాడు. డిమాండ్స్ కూడా అడిగితే చెప్పడు. ఇంతకీ ఎందుకు డిమాండ్స్ కూడా చెప్పట్లేదు, ఎందుకు అందరినీ చంపేశాడు, బాంబుతో చంపేస్తాడు, ఎందుకు చంపేశాడు అనేదే స్టోరీ. ఇంకా సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు. ఇంకా ట్విస్ట్లకి అయితే మైండ్ బ్లోయింగ్. ఇంటర్వెల్ కంటే ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ అని అనొచ్చు దాన్ని. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంకా తర్వాత ఇంటర్వెల్ డైరెక్ట్ విలన్ ఫేస్ చూపించే ట్విస్ట్, ఇంకా తర్వాత ఒక డిఫరెంట్ టెక్నాలజీని చూపించి సెకండ్ హాఫ్లో ఇంకో ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ రొటీన్గా ఉన్నా కూడా డిఫరెంట్గా అనిపించడం వల్ల, ఆ ట్విస్ట్ డిఫరెంట్గా అనిపించడం వల్ల క్లైమాక్స్ రొటీన్గా ఉన్నా కూడా చూడగలిగేలా చేసింది. ఇంకా అదండి. సెకండ్ హాఫ్లో మాత్రం డిఎన్ఏ ట్రాన్సాక్షన్ అనే కాన్సెప్ట్ మాత్రం కొత్తగా దించారు. అసలు హిందీ మూవీలో ఒక డిఎన్ఏ కాన్సెప్ట్ అనే కొత్త కాన్సెప్ట్ని ఇలా తీసుకొస్తారని అనుకోలేదు. ఏం లేదు, డిఎన్ఏ కాన్సెప్ట్ అంటే సపోజ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్. అచ్చు వాళ్ళ డిఎన్ఏ తీసుకుని ఒక దానికి పంపిస్తే అచ్చు అదే రూపంలో ఒక రోబోట్ కింద అనుకోండి మారిపోతారు. వాళ్ళ యజమాని ఏం చెప్తే ఆ రెండు రోబోట్లు అయ్యే చేస్తాయి. ఆ టెక్నాలజీ డిఎన్ఏతో సేమ్ ఒకేలాగా ఆ మనుషుల్లాగే ఇంకో మనుషులు కూడా సృష్టించవచ్చు. దాంతో మంచి ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఆ సైంటిస్ట్ ఏమో మంచి కోసమే తీసుకొస్తాడు, కానీ ఆ మంచి కోసం తీసుకొచ్చినా కూడా డిపార్ట్మెంట్ అలౌ చేయదు. ఎందుకంటే దాంతో యూజెస్ కంటే అంటే అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి దాన్ని ఆమోదించరు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇంతకంటే డీటెయిల్గా చెప్తే స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. ఆ కాన్సెప్ట్తో వెళ్తుంది సెకండ్ హాఫ్ మొత్తం. ఇంటర్వల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు అదే కాన్సెప్ట్తో వెళ్తుంది. దానివల్ల సినిమా చాలా గట్టెక్కింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది ఆ కాన్సెప్ట్తో. ఇంకా ఈ మూవీ అయితే నాకు నచ్చింది. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది. యాక్టర్స్ వచ్చేసి టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా మరియు మానసి సిల్వర్, ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియవు. అదేనండి, మ్యూజిక్ కూడా బాగా కొట్టారు, బాగా హైలైట్ అయింది. లాస్ట్లో దేశభక్తితో ఉన్న మెసేజ్ కూడా బాగుంది, మంచి మెసేజే ఇచ్చారు. సెకండ్ హాఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో మెసేజ్ని బాగానే ఇచ్చారు క్లైమాక్స్లో. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ 4/5. నాకు అంత నచ్చింది సినిమా. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. అంతేనండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. అంతేనండి. ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.